ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ఒకసారి ఊహించుకోండి. ఇళ్ళకి తలుపులు లేని ఊరు. అదే ఊర్లో అంగళ్ళు 24 గంటలు తెరిచిపెట్టున్నా గానీ 300 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా ఒక్కటంటే ఒక్క క్రైమ్ కూడా జరగలేదంట. అలాంటి ఊరు గురించయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే 300 సంవత్సరాల కిందట మహారాష్ట్ర పలసా నదిలో భారీ వరదైతే వచ్చింది. ఆ వరదలో 1.5 మీటర్స్ ఉండే పెద్ద నల్లటి రాయి అయితే అక్కడ కొట్టుకొని వచ్చిందంట. ఆ రాయిని అక్కడున్న ప్రజలు గుచ్చి చూడగా అక్కడి నుంచి అయితే రక్తం రావడం మొదలెట్టిందంట. అదే రోజు శనిదేవుడు గ్రామ పెద్ద కల్లో కనిపించి అది నా సొంత శిల్పం అని చెప్పి వివరించి గ్రామంలో ఉన్న ప్రజల్ని ఆశ్రయం లేకుండా జీవించమని ఆదేశించాడంట. ఇంకప్పటి నుండి అక్కడున్న ప్రజలు వాళ్ళ ఇళ్లకున్న తలుపులు తీయేసి మరి జీవిస్తున్నారంట. ఎందుకంటే వారిని శనిదేవుడు కాపాడతారని ఒక నమ్మకంతో. ఈ స్టోరీ వచ్చి శని సంజ్ఞాపూర్ అనే ఊరిది. కానీ ఇన్ని సంవత్సరాలు అవుతున్న అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తూ ఇప్పుడు కట్టిన కొత్త ఇళ్లకు కూడా తలుపులు అయితే పెట్టడం లేదంట. అక్కడ 2015లో పోలీస్ స్టేషన్ తెరిచారు, కానీ ఇప్పుడు దాకా ఒక్క సింగిల్ కేసు అనేది కూడా అక్కడ నమోదు కాలేదంట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని టైప్ చేయండి.